స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 4 వరుస 50 కోట్ల సినిమా క్లబ్ లో ఉన్నాడు. ఈ ఏడాది సమ్మర్ లో సరైనోడు లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ తో కెరీర్ లోనే తిరుగులేని హిట్ సొంతం చేసుకున్న బన్నీ తన నెక్స్ట్ సినిమాను హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. దువ్వాడ జగన్నాథం డీజే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ విషయంలో బన్నీ ఇద్దరు స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు దెబ్బకు భయపడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి బన్నీకి ఏప్రిల్ సీజన్ బాగా కలిసొచ్చింది. గత 3 ఏళ్లుగా తీసుకుంటే వరుసగా రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు ఇదే సీజన్ కు వచ్చి హిట్ అయ్యాయి. ఈ క్రమంలో దువ్వాడ జగన్నాథం సినిమా సైతం తనకు కలిసి వచ్చిన ఏప్రిల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. అయితే మార్చి చివర్లో పవన్ కాటమరాయుడు సినిమా వస్తోంది. ఏప్రిల్ 14న మహేష్ మురుగదాస్ మూవీ వస్తుంది. ఆ వెంటనే బాహుబలి 2 రెడీగా ఉంది. సో ఈ లెక్కన చూస్తే బన్నీ పవన్, మహేష్ సినిమాల దెబ్బకు తనకు అచ్చి వచ్చిన ఏప్రిల్ సీజన్ లో తన సినిమాను రిలీజ్ చేసేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే బన్నీ సినిమా జూన్ కో వెళ్లిపోక తప్పదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ను పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు. కాటమరాయుడు మార్చి చివరి వారంలో విడుదల కాబోతుంది. అంటే రాయుడి హవా అంతా ఏప్రిల్లోనే కదా ఉంటుంది. ఇక మేలో బాహుబలి హవా ఉంటుంది. ఇక బన్నీ తన సినిమాను జూన్లోనో లేదా జూలైలోనో రిలీజ్ చేయాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.